లోడి వాళ్ళను సంప్రదించి మాకు చిటపడాలి చెరువు ఉన్నది, అలాగే మొగుళ్ళకుంట ఉన్నది, దానికి మాకు జంగల్ కటింగ్ కానీ ఈ కట్ట మరమ్మతులు కానీ మత్తడి మరమ్మతులు కానీ చేయాలని నేను గ్రామ పాలకవర్గంతో తీర్మానం ఇవ్వడం జరిగినది. దానికి వాళ్ళు వెంటనే స్పందించి మాకు శిరపడేశ్వరు కట్ట గురించి మొగులకుంట కట్ట గురించి వెంటనే పనులకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో చిట్టమడ చెరువు కట్ట పనులు జంగల్ కటింగ్ కానీ మరమ్మతులు కానీ చేయడం జరిగింది, మత్తడి రిపేర్ కూడా చేయడం జరిగింది. అది అయిపోయినా పూర్తి చేసుకొని మొగులకుంట కట్టకాడికి వచ్చి మిషన్ వర్క్ నడుస్తా అంటే జేసీబీ తోటి కట్ట జంగల్ కటింగ్ కట్ చేస్తా అంటే ఒకరోజు వర్క్ నడిచింది. రెండో రోజు చేసే క్రమంలో గుండా లక్ష్మయ్య మల్లారం వాస్తవ్యులు వాళ్ళ వారసులు రమేష్ బాబు అనే క్యాండిడేటు ఇక్కడి వర్క్ చేయించే మిషన్ కాకతీయ వర్క్ చేయించే ఫీల్డ్ అసిస్టెంట్కు జోగు ప్రసాద్ బాబుకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం జరిగింది. అలాగే జేసీబీ ఓనరు పినింటి తిరుపతిరెడ్డి కూడా బెదిరింపు కాల్ చేసి బెదిరింపులకు గురి చేయడం జరిగినది. అలాగే వాళ్ళ అంతటితోటి ఊకోకుండా నాకు కూడా ఫోను కాల్ చేసి నన్ను ఇది నా పట్టా ల్యాండు, నాకు 13 ఎకరాల 17 గుంటల పట్టా ల్యాండ్ ఉన్నది, నాకు మీరు ఎట్లా చేస్తారని నన్ను అడగడం జరిగింది. అంటే నేను ఆయనకు సమాధానం ఏం చెప్పినా అంటే ఒకటే బైసాబ్ రమేష్ గారు, మీరు ఒక్కటే నీకు కాదనట్లేదు, మీకు పట్టా ల్యాండ్ అంటాను. ఒక్కటి నేనేం చేస్తానా 100 సంవత్సరాల క్రితం ఈ కట్ట అనేది స్థాపించడం జరిగింది. 100 సంవత్సరాల క్రితం ఈ కట్టకు తూము అనేది ఉన్నది, మత్తడి అనేది ఉన్నది. మత్తడి ద్వారా కుంట కట్ట కింద ఆయకట్టు రైతులు 800 నుంచి 1000 ఎకరాల పార్క ఉన్నది. ఆయకట్టుదారులకు 250 నుంచి 300 కుటుంబాలు, ఇది జీవనోపాధి. మాకు ఈ శాలపల్లి గ్రామ పంచాయతీ లక్ష్మీతండ నివాసులు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే, మొత్తము వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే. కావున మేము లోడి సంస్థ వాళ్ళు చెప్పడంతో వెంటనే స్పందించి మేము వర్క్ చేస్తా అంటే అతను ఫోన్ చేసి మా పనులకు ఆటంకం చేయడం జరిగింది. అట్టి ఆటంకం చేసే క్రమంలో మేము మిషన్ పనులు చేసే క్రమంలో వాటి ఫొటోస్ కూడా వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మీడియా మిత్రులకు ఇస్తాను, ఈ సభాముఖంగా మీకు ఇవ్వగలను. అదే కాకుండా ఇప్పుడు ఇతను నేనన్నా ఒకటే రమేష్ను గుండె లక్ష్మయ్య అల్లుడట, అతని పేరు రమేష్ అనేట ఆయన గుండె లక్ష్మయ్యకు అల్లుడు అవుతాడట. ఈ భూమి మాది, మాకే పట్టా అయింది, 10 సంవత్సరాల కింద పట్టా అయింది అని అన్నాడు. అంటే ఓకేనయ్యా, నీకు పట్టా అయిన తర్వాత ఈ మొగుల కుంట కట్ట అనేది స్థాపించడం అయిందా, లేకపోతే ఇది కట్ట స్థాపించిన తర్వాత నీకు పట్టా అయిందా? నేను కట్టకే జంగల్ కటింగ్ చేపిస్తానా, నేను కట్టకే జంగల్ కటింగ్ చేయించుకుంటూ పనుల పునరుద్ధరణ చేపిస్తానా తప్ప నేను నీ ఓపెన్ ల్యాండ్లకు ఇంకా రాలేదు. ఒకటి అంటే లేదు కట్ట కూడా నాకు పట్టా ఉన్నది, అని ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. అయితేనే సరేనే, నీకు కట్ట కూడా పట్టా అయింది అంటున్నావు కదా, నీకు ఏ అధికారులు చేసిళ్ళు, ఎవరు చేసిళ్ళు, అది ఏందో తెలుసుకుందాము, అధికారికంగానే తెలుసుకుందాము. నీకు ఏ అధికారులు ఏ రకంగా నీకు కొమ్ము కాసి నీకు పట్ట చేయడం జరిగిందో అది ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అనేది చెప్పడం జరిగింది. మా దీనికి భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఇప్పుడు మాకు కావాల్సింది 1000 ఎకరాల ఆయకట్టుదారు రైతులకు ఒక్క కుటుంబం చేయబట్టి 250 నుంచి 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాలకు ఉండవలసిన వ్యవసాయ భూమి 800 నుంచి 1000 ఎకరాలన్నది. ఒక్క కుటుంబం చేయబట్టి 1000 ఎకరాల భూమి ఎడారిగా మారబోతుంది. కాబట్టి దయచేసి అధికారులు, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారు, మా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోలేదు, ఇప్పుడు తీసుకొని పోతాము. ఇది సభాముఖంగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఒక్క మీ కుటుంబం చేయబట్టి మాకు
ఈ 1000 ఎకరాల ఆయకట్టు రైతులు 300 కుటుంబాలు బలైపోతాను. కావున నువ్వు తక్షణమే అధికారులు మాత్రం తక్షణమే ఇట్టి పట్టను దీన్ని వీక్షించి పరిశీలించి వెంటనే పట్టను రద్దు చేయాలి. ఇది ఇట్టి ల్యాండ్ సర్వే నంబర్ 1493 ఇట్టి మొగులకుంట కట్ట ఉండబడిన విస్తీర్ణం ఈ ఆయకట్టుకు ఈ మొగులకుంటకు ఉండబడిన విస్తీర్ణం 1490 సర్వే నంబర్లో 13 ఎకరాల 17 గుంటలు. ఎట్టి భూమిని నువ్వు అధికారులను కొమ్ము కాసుకొని నువ్వు పట్టా చేసుకున్నావు. ఇట్టి పట్టా రద్దు చేయవలసిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సైడ్ మీదకి మోకా మీదకి వచ్చే ఎంక్వైరీ చేసుకొని మీ పాత రికార్డు ప్రకారం చూసి మాకు వెంటనే మా రైతులకు ఈ 250 నుంచి 300 కుటుంబాలకు న్యాయం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈ లక్ష్మీకుంట అనే కట్టను మోగిళ్ళకుంట అనే చెరువు చిన్న ఉన్నది. దీని కింద 150 నుండి 200 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత లేదన్నా మొత్తం 1000 ఎకరాల వ్యవసాయ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఏదంటే ఎండాకాలం బాగా ఎండలు కొట్టడం వల్ల కడియం శ్రేయర్ గారు మిషన్ భగీరథ వాటర్ను కుంటాకి ఇస్తానంటే ఇక్కడున్న స్థానిక కొంతమంది దాన్ని రాకుండా చూస్తున్నారు. కాబట్టి ఇటు నీళ్ళని తీసుకొస్తే రైతులు బాగుపడతారు. ఒక పంటలు పండితే పంటలు ఎండిపోయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాది కూడా ఇట్లా పక్కపంటి రసూపల్లి విలేజ్, మా ల్యాండ్ అంతే వేలేరు శివార్లో ఉంది. కాబట్టి మంత్రివర్యులు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ స్పందించి మా ఇటు విషయాన్ని పరిగణలోకి తీసుకొని తొందరగా మీకు ఎంత వీలైతే అంత త్వరగా వచ్చి ల్యాండ్ మీదకి వచ్చి చూసి మా సమస్యలను కూడా మీరు తీర్చాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. వాస్తవంగా ఈ కుంట మొగుల కుంట అంటే ఈ ఆట చరిత్ర కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. మా తాత చెప్పేది మాకు గత 100 సంవత్సరాలు మా తాత పుట్టిన కానీ ముందే ఉంది అట ఈ కట్ట. దీనికి సాలెపల్లి గ్రామ పంచాయతీ హన్వర్. ఇది పక్క పని కుంటని ఆనుకునే మా ల్యాండ్ ఉంది. నేను పుట్టక ముందు నుంచే ఈ కుంట నిండితే మాకు వాస్తవానికి మాది మల్లారం ఇళ్ళగడ తండ. ఇది సాలెపల్లి గ్రామ పంచాయతీ మేము ఆనుకునే ఉంటాం. ఇటు వేలేరు బార్డర్, ఇటు మల్లారం బార్డర్కు. అయితే చుట్టుపక్కల మాకు ఒక 50 ఎకరాలు ఉన్నది కుంట ఆనుకొని. మా ఒక 10 కుటుంబాలు ఉంటాయి మా చుట్టుపక్కల. ఇవి కుంట నిండితే మాకు ఒక 50-100 ఎకరాలు మాకు ఉంటుంది. ఇప్పుడు కింద ఒక 500-600 ఎకరాల కింద సాగు భూమి. ఇది దేవాదేవాల పథకం ద్వారా ఈ సర్పంచ్ గారు అన్నట్టు సాలెపల్లి సర్పంచ్ గారు అన్నట్టు రసూల్పల్లి సర్పంచ్ గారు అన్నట్టు వాస్తవానికి కడియం శ్రేయర్ అంతకుముందు డాక్టర్ రాజా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు డిప్యూటీ మంత్రిగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రేయర్ ఉన్నప్పుడు కూడా ఇలా వచ్చిన శీల పలకాలు కూడా ఉన్నాయి. ఈడ అప్పుడు కూడా 2-3 సార్లు ఈ కట్టకు మరమ్మతులు వచ్చినాయి. అప్పుడు ఏం ఆబ్జెక్షన్ కాలే. కానీ ఇప్పటికి వచ్చినాక మరి ఈయన పట్ట అయింది అని అంటుండు సాగుకారి. మరి పట్ట అయిందంటే సరే ఆయన వారసత్వం మరి ఎట్లా కొన్నాడు ఏందనేది లీగల్గా కలెక్టర్ దగ్గర పోతే ఆర్డీఓ ద్వారా తీసుకొని. కానీ ఒక కుటుంబం ద్వారా వాస్తవానికి 1000 కుటుంబాలు బలైతాయి. 300 కుటుంబాలు ఉన్నాయి. ఇంత మాకు సాగు ఈ కుంట నింటే వ్యవసాయదారులం ఎస్టీ మొత్తం ఇక్కడ మొత్తం ఉన్నది మళ్ళీ లంబాడ. ఇప్పుడు కుంట నిండితే సాలేపల్లి గ్రామ పంచాయతీలో కొన్ని వాళ్ళది కొన్న సగం ఊరు వాళ్ళది లక్ష్మీదండ ఒక 50 ఇళ్ళు ఉంటాయి. అది ఎస్టీ ఓన్లీ. మేము ఎస్టీ దాదాపు ఒక ఎస్టీ వాళ్ళదే ఒక 300-400 ఎకరాలు ఉంటుంది ఇక్కడ పొలం. మేము నీళ్ళు ఉంటేనే బతికేటోళ్ళం. ఇది లేకుంటే వర్ష పోయే పరిస్థితి ఉంటుంది మాకు. హైదరాబాద్ ఎక్కడనో బతకడానికి బతుకుతేనే లేదు మాకు ఈ కుంట లేకుంటే. వాస్తవానికి ఇది దేవదేవుల ప్రకారంగా ఇది ముందు పడి నీళ్లు రింపితే మాకు కూడా సాగు భూమి అవుతుంది. సౌకర్యం ఏమైనా ఉంటే లీగల్గా పోయి ఆయన చేసుకోవచ్చు. కానీ ఈ ఒక దీనికి ఆధారాలు దయచేసి ఎమ్మెల్యే గారికి అంటున్నా, మీరు మాత్రం ముందు పడి ఇంకా పోలే ఎమ్మెల్యే గారి దగ్గర సర్పంచ్ గారికి కూడా మేము అంత ముందు పడి ఇది చేసినా కుంటలో నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం.